ప్రస్తుతానికి మేము గోవా బీచ్కి వెళ్తున్నాం. ఇవన్నీ షాపింగ్ మాల్సే, టిఫిను మొత్తం అన్నీ A to Z అన్నీ దొరుకుతున్నాయి. కావాలంటే బట్టలు బీచ్లో వేసుకోవడం యూనిఫామ్ కింద. ఇక్కడ జీడిపప్పు కొద్దిగా తక్కువ రేటుకి దొరుకుతుంది అన్నారు. మేము అడిగితే మామూలు మన వైపు చెప్పినట్టు రేటు చెప్పారు. ఇవన్నీ షాప్స్. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది బీచ్. చూశారుగా, మనం ఎంత ఎత్తులో ఉన్నామో సముద్రం కూడా అంత ఎత్తులో కనిపిస్తుంది. రకరకాల టీషర్ట్స్, షార్ట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఎక్కువ ఫేమస్ వైన్ షాప్స్. అడుగడికి వైన్ షాప్స్ ఉంటాయి. ఎంతమంది అన్న తాగొచ్చు. ఇక్కడ ఇది ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అంట. ఇటు తీసుకెళ్తున్నాడు. ఇలా దిగుదామా? వావ్, మన తెలుగు ప్రెస్టీజ్. గుడ్ మార్నింగ్. రాత్రి అక్కడే నేను ఫోటో దిగాను గోవా అన్న దగ్గర. ప్రెస్టీజ్ బ్యాచ్ అండి ఇదంతా. ఇలా పొద్దున్నే వచ్చేసారు. స్పీడ్ బోట్స్ ఉన్నాయండి. స్పీడ్ బోట్ ఉంది చూసారు అక్కడ. సముద్రం బాగా పోటు మీద ఉందండి ఇప్పుడు రాత్రి కన్నా. ఏంటి తాడు కట్టేశారు, లోనకి వెళ్ళకూడదనా? అదేంటి ఆ ఎదర వెళ్ళొచ్చా? పదండి ఎదరికి వెళ్దాం అయితే. లోతు ఎక్కువ ఉంటుందా? అసలు బీచ్ అయితే మటుకి పెచ్చగా ఉందండి. ఇక్కడ వరకు తాడు కట్టేశారు. ఎందుకనో వావ్ 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 వావ్. జూమ్ అవుట్. అవి వాళ్ళందరూ ఒకే రకం షర్ట్స్ వేసుకుని ఎక్కువ వస్తుంటారు బ్యాచ్ల కింద. హాయ్, హలో. ప్రస్తుతానికి మనం గోవా బీచ్ దగ్గర ఉన్నాం. అవి కనిపించే అలలన్నీ బీచ్లోంచి వస్తున్నాయి.
మీకు కెమెరాలో ఎలా ఉన్నదో తెలియదు కానీ వీడియోలో అసలు ఇక్కడ డైరెక్ట్గా చూస్తే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. వాటర్ అది చాలా బాగా అలలవి బాగున్నాయి. మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది. ఇదిగో బీచ్ చుట్టుపక్కల లైటింగ్ అలా ఉంది. ఇంకా బీచ్లో సుమారు ఇప్పుడు టైం వచ్చి టైం 11 అవుతుంది. అయినా సరే బీచ్లో ఆహా ఇప్పుడే వాటర్ టచ్ అయింది మా కాళ్ళకి. ఇట్స్ వెరీ నైస్. ఏండి గోవా అనగానే బీచ్లకు ప్రసిద్ధి, కానీ అది ఇక్కడికి వస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది అనిపించింది. అసలు చాలా బాగుంది. మనం డౌన్లో ఉన్నాం, సముద్రం ఎందుకు ఎత్తులో ఉందని అనిపిస్తుంది లుకింగ్. అంటే నైట్ కాబట్టి, మరి డే లుకింగ్ చూస్తే కానీ తెలియదు మనకి.